మీరందరూ భక్తి శ్రద్ధతో చూసి తిలకిస్తారని కోరి ప్రార్థిస్తున్నా. ఇది ప్రశాంతమైన వాతావరణం. రత్నలోచనుడు నిష్ఠాగరిష్టతో శివుని గురించి ప్రత్యక్షం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. చూడండి. రత్నలోచన, ఈ అచంచల దీర్ఘ తపస్సుకు మెచ్చాను. కన్నులు తెరిచి చూడుము. స్వామి నీలకంఠ, ధన్యోస్మి ధన్యోస్మి. అగుండిన కఠిన తపస్సుతో నేను సాక్షాత్కరింప చేసుకున్నాను స్వామి, సాక్షాత్కరింప చేసుకున్నాను. భక్తి పాశాలకే నేను కట్టుబడేది. భక్తుల కోరిక అసాధ్యమైనను అనుగ్రహించగలను. ఏమి కావాలనో కోరుకును. మహాదేవ, శివభక్తుని కోరుకునేదేమున్నది? రాజ్యముల మా అరచేతనున్నవి, రత్న భలాది మాణిక్యముల మా ప్రాంగణముల కుక్షముల మహా పల్లలు, మహాగర్వితాని ఇంద్రుని పీఠమా. అది ఎప్పుడో మా దానవులు విరచిపుచ్చారు. రాజ్య భోగముల రంభ ఊర్వసాది అర్థల వలపుల ఓహా అవి ఇంద్రాదుల చేతుల్లో వాడిన పువ్వులు. మహాదేవ, జీవికి మరణము జననముతోనే వస్తున్నది. జనమరణము లేని జీవిగా బ్రతకాలి, మృత్యువును జయించాలి. మహాదేవ, శివ, శంకర, నేనట్టి జీవుల వల్ల కానీ దేవ దానవ మానవ కిందిన కింపురుష
గరుడ గంధర్వ సిద్ధ సాధ్యానేక వేల సంతతి వల్ల గాని వజందను కాకున్నాను. శత్రువులతో పోరినప్పుడు నా దేహం నుండి స్రవించిన రక్తము ఎన్ని ఇసుక రేణువులు కలిగినో అన్ని ఇసుక రేణువులు నాతో సమముగు బలపరాత్మకులుగా మహావీరులుగా పుట్టి శత్రువులను ఎదిరించి తిరిగి మరలా నా దేహమును ప్రవేశించినట్టు వరం అనుగ్రహించింది దేవా. రత్నలోచన, శక్తికి మించినదైనను భక్తుల కోరిక తీర్చుటయే మా విధి. నీవు కోరిన వరము అసాధ్యమైనను నీ తపస్సుకు మెచ్చి అనుగ్రహించాను. తదాస్తు. శివుని వరములకు తిరుగు లేదు, సందేహము లేదు. సర్వేశ్వరుని వరముతో సర్వశక్తులు ఆధీనము చేసుకు మృత్యువును జయించిన ఈ రత్నలోచనకి ఎదురు లేదు. ఈ వరముతో ఆ దేవతల గర్వము హరించాడు. ఇప్పుడు ఒక్క విష్ణువే కాదు, వేయి విష్ణువులే కలవచ్చు. ఈ దానవేంద్రుడి చేతిలో కీలు బొమ్మలుగా ఓడించగలడు. భక్త మహాశీలకు విజ్ఞప్తి.